వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత వ్లాగ్స్. గవర్నమెంట్ వాళ్ళు మనని 3 పార్ట్లుగా డివైడ్ చేసిందండి. పూర్, మిడిల్ క్లాసు, రిచ్ పీపుల్ అని. కానీ వాళ్ళు చేసింది తప్పు. పూర్ లాగే ఉంటారు, రిచ్ లాగానే ఉంటారు. కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారే, వీళ్ళల్లో 3 రకాలు ఉంటారు. లోయర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు. ఈ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక రేంజ్లోనే ఉంటారు. వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదో తింటారు, సర్దుకుంటారు, ఉంటారు. కానీ ఈ మరీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తారంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని చూసి వాళ్ళలాగా బ్రతకడానికి ట్రై చేస్తూ ప్రతిదీ ఈఎంఐలో కొనుక్కుందామని చూస్తారు. ఈ బ్యాంక్ వాడు కూడా ఈఎంఐలన్నీ మనలాంటి వాళ్ళ కోసమే పెట్టినట్టున్నాడు. ప్రతిదీ ఈఎంఐ అంటాడు. కార్ కొంటే ఈఎంఐ, ఫోన్ కొంటే ఈఎంఐ, టీవీ కొంటే ఈఎంఐ, బండి కొంటే ఈఎంఐ, ఆఖరికి ఇంట్లోకి ఫ్రిడ్జ్, టీవీ ఇట్లాంటివి కొనాలన్నా ఈఎంఐలు. ఈ ఈఎంఐలన్నీ కొడుతూ వచ్చిన జీతం చాలక చేస్తూ మొత్తం చతికిల పడిపోతాడు. ఇది మిడిల్ క్లాస్ వాడు. ఇటు వీడిలాగా బతకలేడు, అటు వాడిలాగా బతకలేడు, మధ్యలో వేలాడుతుంటాడు త్రిశంకు స్వర్గంలో.